ప్రభుత్వం మీకున్నటువంటి భూమిని కొలిచి మీకు ఇచ్చేటువంటి కార్యక్రమమే రీసర్వే. మరి ఎందుకు ఆ పని చేయాల్సి వచ్చింది అంటే, మన భూమిని కొలిసి 100 ఏళ్ళు అయింది. మనం చూస్తే గ్రామాల్లో 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి అనుభవంలో ఉంటారు. తాత నుంచి కొడుకులకి, కొడుకుల నుంచి మనవాళ్ళకి కూడా పొలాలు వచ్చేసినాయి, భూములు వచ్చేసినాయి. వాటిల్ని సరిగా కొలిచి వాళ్ళ పేర్ల మీద రాలేదు ఇంకా. ఇవన్నీ కూడా గ్రామాల్లో రకరకాల ఇబ్బందులు ఉంటాయి. భూమి అంటే మనకు చాలా గొప్ప. ఇక్కడ ఎవరు పెద్ద పెద్ద 10 ఎకరాలు, 20 ఎకరాలు, 100 ఎకరాలు ఉన్నవాళ్ళు ఎవరు ఉండరు. ఎకరా, 2 ఎకరా, 3 ఎకరాలు ఉన్న వాళ్లే మన ఆదోని నియోజకవర్గంలో ఎక్కువ మంది రైతులు. వీళ్ళకున్న కాస్త భూమినైనా సరే కాపాడాలి, వాళ్ళకున్న చిన్న భూమినైనా సరే జాగ్రత్తగా రికార్డులు వాళ్ళ చేతిలో పెట్టాలన్న ఉద్దేశంతో ఈ రీసర్వే అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. ఎప్పుడో స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి రికార్డులు తీసుకొని ఈ రోజు కూడా నీ పొలం ఇక్కడుంది, ఇక్కడుంది, ఇక్కడుంది లెక్కేసుకుంటున్నాయి. ఈ టైంలో మళ్ళీ ప్రభుత్వం సాహసోపేతంగా ధైర్యం చేసి ఆ రికార్డుల్ని ఇప్పుడున్న వాస్తవ పరిస్థితుల్ని, ఎందుకంటే 100 ఏళ్ల ముందు పేర్లు వేరే, వాళ్ళ కొడుకులు మనవాళ్ళు మునివాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు పేర్లు వేరే. 100 ఏళ్ల ముందు ఒకరి హద్దులు వేరే, ఇప్పుడున్న హద్దులు వేరే. ఒకప్పుడు 2 ఎకరాలు అంటే ఇప్పుడు 1/2 ఎకరా ఉండొచ్చు, ఒకప్పుడు 1/2 ఎకరా ఉంటే ఇప్పుడు 2 ఎకరాలు ఉండొచ్చు. వీటిలన్నిటినీ సరి చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉందన్న ఉద్దేశంతో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల ప్రకారంగా ఈ రోజు ప్రతి గ్రామంలో రాష్ట్రమంతా జరుగుతా ఉంది, మన గ్రామంలో కూడా జరుగుతా ఉంది. ఈ సందర్భంగా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే సరి చేసుకోవాల్సిందిగా మీకు కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే రీసర్వే అన్నది ఉన్నదున్నట్టుగా పాస్బుక్లు ఇస్తా ఉన్నారు, ఉన్న భూమికి ఇస్తా ఉన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ఇప్పుడే సరి చేసుకోండి. ఒక్కసారిగా పాస్బుక్లు మళ్ళీ ప్రింట్ అయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ రీసర్వే అంటే ఎన్ని సంవత్సరాల పడుతుందో మనకు కూడా తెలియదు, మనం ఉంటామో లేదో కూడా తెలియదు. ఎందుకంటే 100 ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి రీసర్వే ఇది. దాని రికార్డులు, పట్టా పుస్తకాలు సరిగా చూసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.